బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. పతులు, ఇక్కడ స్టాట్యూస్ అన్ని ఒకదాన్ని మించింది ఇంకొకటి. ఇలా చూడు, ఈ అట్లస్ స్టాట్యూ ఎంత బాగుందో. ఈ ప్రపంచం మొత్తాన్ని తన భుజాలపై మోస్తున్నాడు. What are you doing? Be careful. సారీ తప్పైపోయింది. అట్లస్ అన్నయ్య గారు, వెరీ సారీ. ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు హెల్ప్ చేస్తారా? కెన్ యూ హెల్ప్ మీ? ఏమైంది? వాట్ హ్యాపెండ్? అరే మోటు, ఏమైంది? ఆ స్టాట్యూ మాట్లాడుతోంది. కెన్ యూ హెల్ప్ మీ? నువ్వు ఆగు, నేను చెక్ చేస్తాను. మోటు, బాగా విను. ఇక్కడ ఎటువంటి శబ్దం రాలేదు. అది నీ భ్రమ అయి ఉంటుంది. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఇటు రండి. ఇప్పుడు ఎవరు మాట్లాడింది? ఎవరు నాతో మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడుతున్నా? మీరు దయచేసి భయపడకండి. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇంత బరువుని మోస్తూ నుంచున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మీరు గనక ఇంత బరువుని 1000 సంవత్సరాలకు పైన మోసారంటే అప్పుడు మీకు అసలు నొప్పి ఉంటుందా, ఉండదా? ఎన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ నుంచున్నాను. ఉన్నట్టుండి మీరు నన్ను ముట్టుకున్నారు. నాకు మళ్ళీ ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది. నేను కొంచెం బయటికి వెళ్ళి అలా తిరిగి వస్తాను, కానీ నేను ఇక్కడి నుంచి అసలు కదలలేను. అరే, ఎందుకు ఏడుస్తున్నావు పెద్దన్నయ్య? నువ్వు ఈ చోటును వదిలి ఎందుకు వెళ్ళలేవు చెప్పు. నేను గనక ఇక్కడి నుంచి వెళితే అందరూ నన్ను వెతికి కనిపెడతారు. ఒకవేళ మీరు గనక నా చోటులో నుంచున్నారంటే అప్పుడు నేను బయటికి వెళ్ళి వస్తాను. కానీ మీరు నాకు బదులు ఇక్కడెందుకు నిలబడతారు? ఏడవద్దు. మీరు ఏడవడం చూస్తుంటే నాకు ఏడుపు వస్తోంది. కానీ నేను మీ స్థానంలో ఎలా నిలబడగలుగుతాను? కానీ మీరు నాలా ఉండరు కదా. ఓ అదా, నా పక్కన ఒక రోమన్ స్టాచ్యూ ఉంటుంది చూడండి. వాడే నా సేవకుడు. నేను కదిలితే వాడు కూడా కదులుతాడు. అతను మీకు హెల్ప్ చేస్తాడు. హే సిపాయ్, నువ్వు వెళ్ళి అతనికి హెల్ప్ చేయి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెయ్యాలి? మీరు నా యజమాని చోట్లో నుంచోవాలి. నేను ఆయన్ని బయటికి తీసుకెళ్లి 1 గంటలో తిరిగి తీసుకొస్తాను. అరే, మీరొక మహాన్ భావుడు. మీ వల్ల మేము బయటికి వెళ్ళి అలా తిరిగి వస్తాం. ఇక్కడ చీకటిగా ఉంది. నాకు ఏమీ కనపడడం లేదు. అరే, ఇప్పుడు మీరు ఎవరితోనూ ఏమీ మాట్లాడకూడదు. ఓకే పెద్దన్నయ్య. ఇప్పుడు నేను స్టాచ్యూను అమ్మేసి కోట్ల రూపాయల డబ్బుని సంపాదిస్తాను. మోటు చెప్పింది నిజమై ఉంటుందా? ఎందుకైనా మంచిది, ఒకసారి ఈ స్టాచ్యూస్ నేను చెక్ చేసి చూస్తాను. అరే, ఈ స్టాచ్యూ ఎలా మాట్లాడుతుంది? చింగం గారు, చింగం గారు, చింగం గారు,
అయ్యమ్మో భూతం! చెంగన్ సార్ మీరు ఎందుకని భూతం భూతం అని అరుస్తూ ఉన్నారు? అయ్యమ్మా పతులు, ఈ స్టాచ్యూ అరే మాట్లాడుతుంది. మీరందరూ మళ్ళీ స్టాచ్యూ దగ్గరికి వచ్చారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెంగన్ సార్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి, ఇప్పటికే ఓవర్ అయిపోయింది. చింగం గారు లోపలికి దోమ దూరింది, దాన్ని బయటికి తీయండి. దోమలను కుట్టింది. దోమ బయటికి తీయండి. అయ్యమ్మా అలా చూడండి. చెంగన్ సార్ మీరు మామూలు స్థితికి రండి. మీరు కూడా మోటు లాగానే బిహేవ్ చేస్తున్నారు. అట్లా స్టాచ్యూ మాట్లాడింది, నా పేరు పెట్టి పిలిచింది. చెంగన్ సార్ అది ఎక్కడికి పారిపోయింది? అదిగో చూడండి, అది ఎక్కడే ఉంది. అది సాలిడ్ స్టాచ్యూ. మీరు ఊరికే భ్రమపడుతున్నారు అంతే. రండి. ఆ స్టాచ్యూ గ్లోబ్ తన మీద ఉండాలి కదా. అరే మిత్రమా సహోదరుడు, ఈ స్టాచ్యూ ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళింది? అరే మిత్రమా సహోదరుడా, పట్టులు. చూడు స్టాచ్యూ ఇక్కడ ఉంది. స్టాచ్యూ ఎక్కడుంది? అదిగో అక్కడుంది ఆ స్టాచ్యూ. అది మా వెంటే పడుతోంది. ఒకసారి ఇటువైపు ఉంటుంది, ఒకసారి అటువైపు ఉంటుంది. ఏమైంది ఆ స్టాచ్యూ? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా. మీరు ఏం మాట్లాడుతున్నారు? అదిగో స్టాచ్యూ అక్కడే ఉంది చూడండి. మీ అందరికి ఈ రోజు ఏమయ్యింది? లగైతే నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి స్టాచ్యూని నేను ఎక్కడ చూడలేదు. కాసేపు ఇటువైపు ఉంటుంది, కాసేపు అటువైపు ఉంటుంది. ఇందులో ఏదో తిరకాసుంది. ఇప్పుడు మీరంతా కలిసి ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల ఇక్కడ ఏదో ఉందని నాకు అనిపిస్తోంది. ఇంతకీ మోటు ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ దీనికి మోటుకి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా? అరే మీరందరూ మళ్ళీ ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? మేనేజర్ సార్, ఇక్కడ 2 అట్లా స్టాచ్యూలు ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం అటు ఇటు తిరుగుతూనే ఉంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మీరు అర్జెంటుగా వెళ్ళి గేటును క్లోజ్ చేయండి. మేము ఈ లోపు ఇక్కడ మోటుని వెతుకుతూ ఉంటాం. అరే చెంగన్ సార్, మీరెందుకు ఇక్కడ దాక్కున్నారు? రండి వెళదాం. మోటు నిన్ను వదలను. అలాగైతే సారీ మోటు దగ్గర అలాగైతే అరే ఇతనికి ఏమైంది? మోటు ఎక్కడ కనపడడం లేదు. నేను ఇప్పుడే తనకి ఫోన్ చేస్తాను. నాది కాదు. What is this? See, the mobile is ringing inside the statue. అది ఎలా కుదురుద్ది? అరే పాత కాలంలో ఈ టెక్నాలజీ ఉండేది. వాళ్ళు ఈ స్టాచ్యూ లోపల మొబైల్ ని పెట్టారు. డాక్టర్ జట్కా, ఏదో గందరగోళం ఉంది. సమోసాను బయటకు తీయాలి. సువాసన! చూడండి, స్టాచ్యూ ఎగురుతోంది. పరిగెత్తండి, పరిగెత్తండి. అలా చూడండి, స్టాచ్యూ సమోసాలు తింటోంది. అరే తను మన మోటు. స్టాచ్యూ అరే మోటు, నిన్ను ఎవరో మూర్ఖుణ్ణి చేస్తున్నారు. వాడిని పట్టుకుని తీరాలి. త్వరగా ఏదో ఆలోచించు. ఐడియా. నేను అట్లస్ అన్నయ్యకి సహాయం చేయలేకపోయాను. పెద్దన్నయ్య ఎక్కడున్నాడు? అట్లస్ అన్నయ్య!
ఏడవకండి ఏడవకండి, మీరు చాలా మంచివారు. త్వరగా వెళ్ళి అదిగో ఆ గేట్ ని ఓపెన్ చేయండి. నేను మా యజమాన్ని బయటికి తీసుకెళ్లి త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఓకే దొంగనయ్య, నువ్వే వెళ్ళి గేట్ ఓపెన్ చెయ్యి. లేదు లేదు లేదు. అరే తనని పట్టుకోండి. తప్పండి. దొంగ దొంగ. పట్టుకోండి. మేనేజర్ సార్, ఇదిగోండి ఇతనే దొంగ. ఇకపోతే ఇదే మీ స్టాచ్యూ. ఈ దొంగని పట్టుకోండి. ఈ మోటు నా ప్లాన్ మొత్తాన్ని పాడు చేశాడు. పద, నీకు స్టాచ్యూ కావాలా? జైల్లోకి పద. థ్యాంక్ యూ మోటు పత్లు, మీ ఇద్దరి వల్లే ఈ దొంగ పట్టుబడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్. బాస్ బాస్, దీంతో మీరు ఏం చేయబోతున్నారు? దీని వైరస్ గారు స్పెషల్ గా తయారు చేసి నా కోసమే పంపించారు. ఈ రౌండ్ గా ఉన్న చక్రం పైన చాలా యానిమల్స్ ఉన్నాయి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఈ క్యానన్ బాల్ తో ఆ మనిషిని సూటిగా షూట్ చేసామంటే ఈ యానిమల్ లాగే అతను కూడా మారిపోతాడు. మోటు పత్లు ఆగండి. నేను మిమ్మల్ని డాగులుగా మార్చేసి నా వెనకాల తీసుకువెళ్తాను. ఆ తర్వాత చైన్ తో కట్టేసి ఇంట్లోనే బంధిస్తాను. జాన్, మేమేం విన్నామంటే ఇక్కడ ఒక టీ కొట్టన్నయ్య సమోసాలు బాగా చేస్తాడంట. మమ్మల్ని ప్రశాంతంగా సమోసాలు తిననివ్వు, లేదంటే. మోటు ముందు అతను ఏం చెబుతున్నాడో విను. జాన్, నువ్వు మోటుని డాగిలా మారుస్తానని చెప్తున్నావు కదా, అది ఎలాగో కొంచెం చెబుతావా? ఇదిగో చూడండి, నా మ్యాజికల్ కెనాన్ బాల్ గన్. దీంతో నేను మిమ్మల్ని డాగీగా మార్చగలను. ఇదిగో ఇప్పుడే చూడండి. సువాసన. అరే ఏంట్రా ఇది? సారీ బాక్సర్ అన్నా. ఇదంతా మోటు పత్రు వల్లే జరిగింది. వాళ్ళక్కడి నుంచి జరగకుండా ఉండుంటే మీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నేను ఆ మోటు పత్రుని వదలను. జాన్ బాక్సర్ అనేని డాగీగా మార్చేశాడు. తను మనల్ని కూడా డాగీలుగా మార్చక ముందే ఇక్కడ నుంచి పారిపోవాలి. మళ్ళీ గురి తప్పిందే. బాస్ బాస్, ఏంటిది? టీ కొట్టు వాడిని మీరు ఎద్దులా మార్చేశారు. టీ కొట్టన్నా, ఇది మోటు పత్రు వల్లే జరిగింది. మీకు నేను అసలు ఏం పాపం చేశాను మోటు పత్తులు? నేను మిమ్మల్ని విడిచిపెట్టను. అదండి. తిరిగి తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి. ఆగండి. పట్టుకోండి మోటు పత్రుల్ని. వాళ్ళని వదలకూడదు. వాళ్ళ వల్లే మీరిద్దరు యానిమల్స్ అయిపోయారు. పదండి, పట్టుకోండి. కరెక్ట్ గా తగిలింది. నుంచి ఎవరు వచ్చి కొట్టారు? అయ్యమ్మా, మై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్. ఇప్పుడే చూస్తాను ఏమిటా క్యానన్ బాల్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అయ్యమ్మా, అయ్యమ్మా, ఇదంతా ఏంటి? ఇతను బాక్సర్ అన్నయ్య డాగి అయిపోయాడు. ఇతను టీ కొట్టన్నయ్య ఇలా అయిపోయాడు.
అందుకే మేము మోటు పత్రుల్ని వెతుకుతున్నాము. మీరు మర్యాదగా అడ్డు తప్పుకోండి, మేము వాళ్ళని వెతుక్కుంటాం. అయ్యమ్మో మోటు ఇదంతా ఏంటి? ఏ జాన్ మర్యాదగా నువ్వు వెనక్కి వెళ్ళిపో. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయ్యమ్మా అయితే మీకు కూడా బుద్ధి చెప్పాల్సిందే. అయితే మిమ్మల్ని కూడా మార్చేస్తాను. చింగం గారు పరిగెత్తండి. అయ్యమ్మా మోటు వదిలి పెట్టను. ఏంటిలా వచ్చారు? పెద్దన్నయ్యా భలే అద్భుతమైన కథ చెప్పావు. నేను వెంటనే దీన్ని పేపర్లో ప్రింట్ చేయిస్తాను. అరే ఇది కథ కాదు, నిజమే చెప్తున్నాను. నమ్మకం లేకపోతే వెళ్ళండి, డోర్ ఓపెన్ చేయండి. తెరుస్తారు. అరే మిత్రులారా, సహోదరులారా, నా తమ్ముళ్ళారా, ఏంట్రా ఇది? ఈయన సింగం గారు, ఈయన టీ కొట్టనయ్యా, ఈయన బాక్సర్ అన్నయ్యా. డాక్టర్ జట్కా, మోటు పతులు బయటికి రప్పించు. నేను వాళ్ళని వదిలిపెట్టను. అరే మోటు మిత్రుడా, నా సహోదరుడా, నేను నమ్ముతున్నానయ్యా. అరే మిత్రుడా, సహోదరుడా, తను నిజమే చెప్పాడు. వాళ్ళు బయటే ఉన్నారు, రండి. లగైతు, ఇది మన వైపే వస్తుంది. లగైతు, నా 20 ఏళ్ళ అనుభవంలో నేను మొదటిసారి కాకిలా ఎగురుతున్నాను. మోటు బతులు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. సారీ ఇది మోటు పత్రు తప్పు కాదు. కాసేపు ఆగు. లగైతు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా వీళ్ళ వల్లే జరిగింది. నేను వీళ్ళని వదిలిపెట్టనా? వీళ్ళ వల్ల ఏదో ఒక సమస్య వస్తుంది. నిజంగానే ఈసారి నేను వదిలిపెట్టనా? అరే గసిటరాం, సారీ, ఇందులో మా తప్పేమీ లేదు. జాన్ ఇలా చేస్తున్నాడు, మేము ఏమీ చేయలేదు. అరే నన్ను కాకిలా మార్చేశారా? నేను వదిలిపెట్టనా? అరే గసిటరాం, కావు 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 మండ ఆపు. వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. లేదు లేదు, నేను గొడవ చేయకుండా ఉండరా. అరే పెద్దనయ్య, ఇదంతా జాన్ వేసిన ప్లానే. ఆగండి, లోపల ఉన్నారే. నేను లోపలికి వెళుతున్నాను. నేను వాళ్ళ సంగతి తేలుస్తాను. వద్దు, ముందు నేను లోపలికి వెళ్తాను. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నేను వాళ్ళని వదిలిపెట్టా. లేదు లేదు, ముందు నేనే వెళ్తాను. నేనిచ్చే పంచుకి వాళ్ళిద్దరూ చట్నీ అయిపోవాలి. వెళ్ళండి మిత్రులారా, వెళ్ళండి. అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి మీ పగ తీర్చుకోండి. నేను వెనకాలే వస్తాను. ఇప్పుడు చూడండి మజా. ఫ్రెండ్స్ అందరూ ఒకరితో ఒకరు కొట్టుకుంటారు. అరే నన్ను కొట్టద్దు, ఆపండి. నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయింది. నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టనా? ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ ఒకరినొకరు కొట్టుకుని త్వరలోనే చావబోతున్నారు. మోటు పత్లు, మీ కథ ముగిసిపోయింది. కాపాడండి, కాపాడండి, నన్ను వదిలేయ్, వదిలేయ్. పతులు, జాన్ అయితే మోసం చేశావు, కానీ వీళ్ళందరినీ తిరిగి మనుషులుగా ఎలా మార్చడం నువ్వే ఆలోచించు. ఐడియా వినండి.
ఇప్పుడు చూద్దాం మోటు పత్లుల పరిస్థితి ఎలా ఉందో. అస్సా చింగాలే. ఇప్పుడు నేను నీకు 1 డజన్ గుడ్లు పెడతాను. నోరు తెరిచి వీళ్ళిద్దరిని మింగే. దీని పట్టుకో. నేనొక సెల్ఫీ తీసుకుంటానా? అయ్యో సింగం గారు స్పృహలోకి రండి. మీరు అనకొండ కాదు, ఇన్స్పెక్టర్ సింగం. సార్ ప్లీజ్. ఇప్పుడు నేను అనకొండని. అస్సా అస్సా నాకిప్పుడు ఆకలి వేస్తోంది. నాకు తెలుసు నేను ఎప్పటికీ మామూలుగా మారలేనని. బాయ్ బాయ్ జాన్. సింగం గారు ఆగండి. మిమ్మల్ని బాగు చెయ్యొచ్చు. బిలీవ్ దట్. మోటు పత్లు ఆ గన్లోంచి వైట్ క్యానన్ బాల్ ని షూట్ చెయ్యండి. కాస్త త్వరగా కానివ్వండి ప్లీజ్. జాగ్రత్త. అయ్యో బాబోయ్, నా కాలు. అయ్యమ్మో. పారిపోండి. పారిపోదు. బాయ్ బాయ్. సారీ. See you. మోటు పత్లు సారీ. అయ్యో మమ్మల్ని తేళ్లుగా మార్చేశాడే. మీరు అలా చేయకూడదు, మంచివాళ్ళు కదా. నేనే చెడ్డవాడిని. హెల్ప్ చేయండి. హెల్ప్. అయ్యో వద్దు వచ్చి కాపాడండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.